నాయకులు వీరంజనేని మాట్లాడుతున్నాను. ప్రధానంగా రాజమండ్రి జిల్లా గోకవరం మండలం శ్రీరాంపట్నంలో దాదాపు లేదంటే 35 ఎకరాల సీలింగ్ భూమిని 20 సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి నిరుపేదలు సాగు చేసుకుంటున్నారు. పొజిషన్లో కూడా ఉన్నారు సాగు చేసుకుంటూ. అయితే ఆ భూమిని మొన్న జగనన్న సర్వే ఏదైతే ఉందో అది తప్పులు తడకది, దాన్ని రద్దు చేసి కొత్త సర్వే చేసి అసలు భూములు ఎవరు చేసుకున్నారు 20 ఏళ్ళ నుంచి ఎవరున్నారనేది ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు నిర్ధారించి ఖచ్చితంగా ఎవరైతే సాగులో ఉన్నారో సాగుదారులకు పట్టాలు ఇచ్చే వరకు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం వారికి అండగా ఉండి రాష్ట్ర శాఖ జిల్లా శాఖ అంతా కూడా కలిపి అక్కడ ఎవరైతే సాగులో ఉన్నారో శ్రీరాంపట్నం వాళ్ళు సాగు చేసుకుని భూములు తలకో 10 సెంట్లు తలకో 20 సెంట్లు సాగు చేసుకున్నారో వారికి అండగా ఉంటాం. ఈ రెవెన్యూ అధికారులు ఎవరైనా సరే ఆ భూస్వాములు లేని ఎంగిలి మెత్తులకు అలవాటు అయిపోయి రికార్డులు మారితే ఎట్టి పరిస్థితుల్లో మా పోరాటం అనేది ఆగేది లేదు. ఆ సందర్భం ఇవాళ పొజిషన్లో పట్టాలు ఇవ్వాలని ప్రధానంగా ఇవాళ గోకారం ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడించి ఉదయం నుంచి ఇప్పటి వరకు ఆందోళన చేస్తున్న సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. గత ప్రభుత్వ సమగ్ర భూ సర్వే ఏదైతే ఉందో ఇది తప్పుల తడగా ఒక శివరాంపట్నం గ్రామమే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా తప్పుల తడగా ఉంది. ఈ సర్వేను రద్దు చేసి మళ్ళీ రీసర్వే చేసి సాగు చేసుకుంటున్న వాస్తవ సాగుదారులైన నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇవ్వని ఒక డిమాండ్తో ఈరోజు గోకవరం ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా చేస్తున్నాం. ప్రధానంగా ఈ శివరాంపట్నం భూమి అంశానికి వస్తే 2004 నుంచి ఒక పెద్ద పోరాటం ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో. ఇది సీలింగు 87లో ఏదైతే సీలింగ్ చట్టం ఉందో ఆ సీలింగ్ ఇచ్చిన తర్వాత భూమి పడావుగా పడి ఉన్నది. కొంతమంది స్థానిక మల్లవరానికి చెందిన స్థానిక భూస్వాములు దాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో రైతు కూలీ సంఘం వాటిని అడ్డుకొని ఆ భూమిలో ఉన్న తుప్పల్ని డొంకలన్నింటినీ తొలగించి సాగులోకి తీసుకొచ్చి 2004లోనే సుమారు 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సాగులోకి తీసుకొచ్చింది. సాగు చేసి అప్పటి నుండి ఫైట్ చేస్తుంటే 2010లో ప్రభుత్వం వారు స్పందించి అప్పటి ఎంఆర్ఓ ఆర్ఏ గారు అక్కడికి వచ్చి ఒక విచారణ చేపట్టి ఇది సీలింగ్ భూమిగా డిక్లేర్ చేశారు. ఆ డిక్లేర్ చేసే సందర్భంగా కూడా పొజిషన్లు ఎవరున్నారంటే శివరాంపట్నం గ్రామంలో ఉన్న నిరుపేద కుటుంబాలు. ఈ కుటుంబాలు అప్పటి నుండి కూడా ఈ రోజు వరకు ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు అనేక సార్లు మేము వినతి పత్రాలు ఇస్తున్నాం. మాకు ఈ పట్టాలు హక్కు కల్పించండి, దీనితో మా జీవనోపాధి మేము చేసుకుంటాము కాబట్టి పట్టాలు కల్పించాలి అనేక సార్లు వెళ్ళి అర్జీలు పెట్టుకున్నప్పటికీ నేటికి కూడా ఈ సమస్య పరిష్కారం అవ్వట్లేదు. కానీ ఈరోజు గోకవరం మండలంలో అనేక సీలింగ్ భూములు, అనేక పౌరంబకు భూములకి పట్టాలు వస్తున్నాయి, తప్పుడు రికార్డులు, ధృవపత్రాలు వస్తున్నాయి, తప్పుడు రికార్డులు సృష్టిస్తున్నారు, రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. కానీ ఇక్కడ వాస్తవంగా 20 సంవత్సరాల నుంచి కష్టపడి దాన్ని సాగులోకి తీసుకొచ్చిన నిరుపేదలకు ఎందుకు పట్టాలు ఇవ్వట్లేదని ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు స్పందించి 20 సంవత్సరాల నుంచి సాగులో ఉన్న నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకు పట్టాలు ఇవ్వాలి. లేకపోతే దీన్ని జిల్లా వ్యాప్త ఉద్యమంగా మలిచి ఎక్కడికక్కడ ఎంఆర్ఓ కలెక్టర్ ఆఫీసు ముందు ఒక నిరవధిక దీక్షలకు కూడా పూనుకుంటామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.